హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ నుండి అలాగే ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణించే కొన్ని రైళ్లకి కోచెస్ యొక్క సంఖ్య అనేది పెంచడం జరిగింది. ఈ కోచెస్ యొక్క సంఖ్య అనేది పెంచుకున్న రైలు యొక్క వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 18463 భువనేశ్వర్ అలాగే కేఎస్ఆర్ బెంగళూరు మధ్యలో ప్రయాణించే ప్రశాంతి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి నవంబర్ 14 నుండి అంటే నిన్నటి నుండి నవంబర్ 21వ తారీఖు వరకు 2 థర్డ్ ఏసీ కోచెస్ అనేవి ఎక్స్ట్రాగా అందుబాటులో ఉండనున్నాయి. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి కేఎస్ఆర్ బెంగళూరు నుండి భువనేశ్వర్కి ప్రయాణించే ప్రశాంతి ఎక్స్ప్రెస్. ఇది కూడా ట్రైన్ నెంబర్ 18464. ఈ ట్రైన్కి నవంబర్ 15వ తారీఖు నుండి నవంబర్ 22వ తారీఖు వరకు 2 థర్డ్ ఏసీ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే మరొక ట్రైన్ గురించి మనం మాట్లాడుకుంటే భువనేశ్వర్ తిరుపతి మధ్యలో సేవలు అందించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 22879. ఈ రైలుకి నవంబర్ 16 నుండి 2 థర్డ్ ఏసీ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి ఎక్స్ట్రాగా. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి తిరుపతి భువనేశ్వర్ మధ్యలో ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 22880. ఈ రైలుకి నవంబర్ 17వ తారీఖు నుంచి 2 థర్డ్ ఏసీ కోచెస్ అనేవి ఎక్స్ట్రాగా అందుబాటులో ఉంటాయి. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 20805 విశాఖపట్నం న్యూఢిల్లీ మధ్యలో ప్రయాణించే ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి నవంబర్ 15 నుండి నవంబర్ 30 వరకు ఒక సెకండ్ ఏసీ కోచ్ అనేది ఎక్స్ట్రాగా అందుబాటులోకి రానుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి న్యూఢిల్లీ నుండి విశాఖపట్నానికి ప్రయాణించే ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 20806. ఈ ట్రైన్కి కూడా నవంబర్ 17 నుండి డిసెంబర్ 2 వరకు ఒక సెకండ్ ఏసీ కోచ్ అనేది ఎక్స్ట్రాగా అందుబాటులో ఉండనుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 22847 విశాఖపట్నం నుండి లోకమాన్య తిలక్ టెర్మినల్కి ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైను. ఈ ట్రైన్కి కూడా ఒక థర్డ్ ఏసీ కోచ్ అనేది ఎక్స్ట్రాగా అందుబాటులోకి రానుంది. నవంబర్ 24 నుండి అందుబాటులోకి వస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 22848 లోకమాన్య తిలక్ టెర్మినల్ నుండి విశాఖపట్నానికి ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది కూడా ఈ ట్రైన్కి నవంబర్ 26వ తారీఖు నుండి ఒక థర్డ్ ఏసీ కోచ్ అనేది ఎక్స్ట్రాగా అందుబాటులోకి రానుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 18519 విశాఖపట్నం నుండి లోకమాన్య తిలక్ టెర్మినల్కి ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను. ఇది కూడా ఈ ట్రైన్కి ఎక్స్ట్రాగా ఒక థర్డ్ ఏసీ కోచ్ అనేది అందుబాటులో ఉండనుంది నవంబర్ 20వ తారీఖు నుండి నవంబర్ 30వ తారీఖు వరకు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 18520 లోకమాన్య తిలక్ టెర్మినల్ నుండి విశాఖపట్నానికి ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైను. నవంబర్ 27వ తారీఖు నుండి డిసెంబర్ 2 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్ అనేది ఎక్స్ట్రాగా అందుబాటులో ఉండనుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 22874 విశాఖపట్నం దిగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి ఎక్స్ట్రాగా ఒక థర్డ్ ఏసీ కోచ్ అనేది అందుబాటులో ఉండనుంది నవంబర్ 28వ తారీఖు నుండి. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి దిగా నుండి విశాఖపట్నానికి ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 22873. ఈ రైలుకి ఒక థర్డ్ ఏసీ కోచ్ అనేది ఎక్స్ట్రాగా అందుబాటులోకి రానుంది నవంబర్ 29వ తారీఖు నుండి. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 22973 గాంధీధామ్ నుండి పూరికి ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి నవంబర్ 27వ తారీఖులలో ఎక్స్ట్రాగా ఒక స్లీపర్ కోచ్ అనేది అందుబాటులో ఉండనుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 22974 పూరి నుండి గాంధీధామ్కి ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి నవంబర్ 23, 30 తారీఖులలో ఎక్స్ట్రాగా ఒక స్లీపర్ కోచ్ అనేది అందుబాటులోకి రానుంది. రైల్వేలో చాట్ పండగ మిగిలిన పండుగలను ముగించుకొని ప్రయాణికుల రద్దీ అనేది విపరీతంగా పెరిగింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇప్పటికే ప్రత్యేక రైళ్ళని రైల్వే శాఖ నడుపుతుంది. అందులో భాగంగా కొన్ని రైళ్ళకి ఇలా ఎక్స్ట్రా కోచెస్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ రైళ్ళకి ఎక్స్ట్రా కోచెస్ యాడ్ చేయడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరి ఏదైనా ట్రైన్కి కోచెస్ అనేవి యాడ్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ ట్రైన్ పైన కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.